పాలు పెట్టిన 10 నిమిషాలకే పాలు పొంగి గ్యాస్ అంతా ఖరాబ్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. మార్కెట్లో ప్రెజెంట్ మిల్క్ బాయిలర్ కుక్కర్ అని ఒక ఐటెం వచ్చింది. ఎప్పటినుంచో ఉంది, కానీ చాలామందికి తెలీదు, ఇది ఎలా యూస్ చేయాలో తెలీదు. ఈరోజు నేను మీకు అది ఎలా యూస్ చేయాలో మీకు చెప్తాను. యూజువల్లీ ఇది 1 లీటర్, 1.5 లీటర్ అండ్ 2 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ దీనికి ఒక విజిల్ ఉంటుంది. వాళ్ళు మనకు ఒక ఫన్నెల్ కూడా ఇస్తారు. ఆ ఫన్నెల్ ద్వారా విజిల్లో ఒక 250 ml అరౌండ్ ఒక 200 ml వాటర్ అనేది ఆ విజిల్ ద్వారా వేయాలి. వేసి ఆ విజిల్ పెట్టేయాలి. చూడండి, వీడియోలో మీకు చూపిస్తాను. ఇదైతే లైఫ్ సేవర్ అని చెప్పచ్చు. నాకు పర్సనల్లీ చాలా యూస్ఫుల్ అయింది. గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. యూజువల్లీ పాలు పెట్టేసి మర్చిపోతాం మనం. సో ఇదైతే మనకి ఒక ఇండికేటర్ ఉంటుందన్నమాట. విజిల్ అనేది అలా వస్తుంది. ఎప్పుడైతే మిల్క్ బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిందో అప్పటి నుంచి విజిల్ అనేది మనకి వినిపించి ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ క్వాంటిటీని బట్టి ఉంచుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పాలు అనేవి బాయిల్ అయిపోతాయి. దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది అండ్ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ పాలు అస్సలు పొంగే సమస్య లేదు. డూ ట్రై దిస్ వన్. అండ్ నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.